హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండెమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో పండక్కి అరిసెలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ ప్రాసెస్‌లో తక్కువ టైంలో ఈజీగా చేసుకోండి. అరిసెలైతే క్రిస్పీగా, సాఫ్ట్‌గా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్‌లో అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ముందుగా అరిసెల కోసం ఒక అర కేజీ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకొని 3, 4 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని 24 అవర్స్ నానబెట్టుకోవాలి. అంటే ఒక రోజంతా నానబెట్టాలి. నానబెట్టిన 12 గంటల తర్వాత మరొక 2 సార్లు కడిగి మళ్ళీ కొత్త నీళ్లు పోసి ఇంకొక 12 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఒక రోజంతా అంటే 24 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత బియ్యాన్ని మరొక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని, ఇప్పుడు కన్నాలున్న గిన్నెలో వేసుకొని బియ్యంలోని వాటర్ అంతా కూడా ఒక 5 నిమిషాల పాటు వార్చేసుకోవాలి. ఇప్పుడు ఈ తడి బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని పల్చగా పరిచి 5 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని బ్లెండ్ చేసుకొని, మెత్తని జల్లెడలో వేసుకొని ఈ పిండంతా కూడా మెత్తని పిండొచ్చేంత వరకు జల్లించుకొని పిండి తడి ఆరిపోకుండా పిండంతటిని కూడా ఒక చోటకి చేర్చి పైన తడి ఆరిపోకుండా ఈ విధంగా నొక్కి పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం బియ్యాన్నన్నింటిని మెత్తని పిండిలాగా బ్లెండ్ చేసుకొని తడి ఆరిపోకుండా పైకి నొక్కి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసి బెల్లం కరగడం కోసం 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బెల్లం పూర్తిగా కరిగి మనకి ఉండపాకం అయ్యేంత వరకు ఉడికించుకొని, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. నేనిక్కడ యాలకులని పంచదార వేసి మిక్సీ పట్టాను. సో, అందుకే నేను ఒక టీ స్పూన్ చెప్పాను. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సొంఠి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలిపేసి, ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటె వెనక వైపున్న కాడతో బాగా ఉండలు లేకుండా కలిపి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. అరిసెల పిండి వచ్చేసి మనకి గట్టిగానే ఉండకూడదు. అలాగని పలచగానే ఉండకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కనుంచి నాననివ్వాలి. ఈలోపు మీరు స్టవ్ మీద ఆయిల్‌నైతే హీట్ చేసుకోండి. అలాగే ఒక పాలిథీన్ కవర్ గానీ, అరిటాకు గానీ తీసుకొని కాస్త నూనె అప్లై చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న అరిసెల పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ కవర్ పైన వేసి ఒక వేలుతో నెమ్మదిగా ఒత్తుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పిండిని తీసుకొని మీరు అరిసెలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అరిసెల్ని మరీ మందంగా, పలచగాని ఒత్తకుండా కాస్త మీడియంగా ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. అరిసెలని హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక అరిసె ఒకవైపు వేగేలోపు మీరు స్పీడ్‌గా ఇంకొక అరిసెని కూడా ఒత్తేసుకొని వెంటనే ఆయిల్‌లో వేసుకోవచ్చు. అరిసెలు 2 వైపులకి కూడా టర్న్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి బయటికి తీసి మీ దగ్గర అరిసెలు నొక్కేదుంటే అరిసెలు నొక్కేదంతా ఆయిల్ అంతా కూడా స్క్వీజ్ చేసేసుకోండి. లేకపోతే ఒక గిన్నె పైన అరిసె పెట్టి మరొక గిన్నెతో అయినా ఆయిల్ ప్రెస్ చేసుకోండి. లేదంటే ఇలా పప్పు గుత్తితో అయినా ఆయిల్‌ని ప్రెస్ చేసేసుకొని అరిసెల్ని బయటికి తీసేసుకోండి. అలాగే అరిసెల్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే డబ్బా అడుగున వెడల్పు తక్కువగా ఉన్న ఒక ప్లేట్ గానీ, బౌల్ గానీ ప్లేస్ చేసుకొని దానిపైన అరిసెల్ని ప్లేస్ చేయండి. ఇలా చేయటం వల్ల అరిసెల్లో ఏమైనా మిగిలిపోయిన ఆయిల్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. అరిసెలకి పట్టకుండా ఉంటుంది. మనం తినేటప్పుడు అరిసెలు ఆయిలీగా లేకుండా టేస్టీగా బావుంటాయన్నమాట. చూసారు కదా! చాలా సింపుల్ మెథడ్‌లో ఈజీగా చేసుకోగలిగే అరిసెల రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.